విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. మరలా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి, అట్లాగే వాక్యాన్ని నేను కూడా నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రాత్రికాల సమయంలో ప్రభు యొక్క ఉన్నతమైన తలంపులు, అలాగే క్రీస్తులో ఉన్న జీవాన్ని ఆయన ద్వారా ఎలాగూ జీవించాలో, ఎలాగూ ఆయనను ఆరాధించాలో ఆయన లేఖనం ద్వారా మనతో మాట్లాడినై ఉన్నారు. కాబట్టి నుంచున్న మనుష్యుడు మరుగవ్వాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే తేటగా అగుపడాలి. కాబట్టి నుంచున్న మనుషుడు మరుగవునుగాక, నా ప్రతి మాటలోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అగుపడునుగాక. ఆమేన్. మంచిదండి. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. పోయిన గురువారం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి అనేది ఎవరికైనా గుర్తుందా? దేనికోసం మాట్లాడుకున్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మొత్తం అందరూ సెట్ అయిపోవాలి, ఇంకేమీ వద్దు, డైరెక్ట్గా మీరు వాక్యం వినాలి. సెట్ అయిపోవాలి అందరూ. రైట్. పోయిన గురువారం ఏం మాట్లాడుకున్నామంటే ఉపదేశ సారం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలండి? ఉపదేశ సారం ఎట్లా ఉండాలి? ఉపదేశ సారం ఎలా ఉండాలి? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ఉపదేశ సారము ఖచ్చితంగా ఎలా ఉండాలంటే పవిత్ర హృదయం నుండి అన్నాడు. పవిత్ర హృదయం ఎలా కలుగుతుందని చెప్పుకున్నాం. పోయినసారి పవిత్ర హృదయం ఎలా కలుగుతుందని చెప్పుకున్నామండి. ఉపదేశ సారము పవిత్ర హృదయం నుండి కలగాలి. ఆ మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అనేది ఉపదేశ సారము. కాబట్టి ఉపదేశ సారము అనేది ఖచ్చితంగా ఇట్లాగే ఉండాలి. కాబట్టి మొదట పవిత్ర హృదయము నుండి అన్నాడు. అంటే పవిత్ర హృదయము మనకి కలిగింది అని నమ్మాలి. ఏం చేయాలండి? పవిత్ర హృదయము మనకి కలిగింది అని నమ్మాలి. ఎలాగ పవిత్ర హృదయం కలుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విశ్వాసము హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. అంటే ఏదైతే యేసుక్రీస్తు వారు ముగించారో, ఏదైతే సిలువలో ఆయన కార్యాన్ని పూర్తి చేసి ముగించారో, ఆ ఒక్క కార్యాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆయన రక్తమునందలి విశ్వాస మూలముగా ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది అని ఒక పాపి దేవుని యొక్క సన్నిధానానికి వస్తే, ఆ యొక్క సువార్తను వినినప్పుడు, సువార్తను అంగీకరిస్తే మారు మనస్సు పొంది, ఏ మనసు అండి? మారు మనస్సు. మారు మనసు అంటే ఏంటో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటి? మనస్సుని మార్చుకొనుట. ఏమని మనసును మార్చుకోవాలంటే రక్షణ మన క్రియల మూలముగా కలుగదు. రక్షణ మనము చేసే నీతి మూలముగా, మనము చేసే స్వనీతి మూలముగా కలుగదు. రక్షణ ఎట్లా కలుగుతుందంటే కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ కలుగుతుంది అని ఎప్పుడైతే యేసు ప్రభు వారి వైపు తిరుగుతామో, అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆ యొక్క సువార్తను అంగీకరించి ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం కలుగుతుంది? పాప క్షమాపణ, అలాగే రక్షణ కలుగుతుంది, హృదయశుద్ధి కలుగుతుంది. అంటే దేవుడు ఏదైతే, ఏ కార్యాన్ని అయితే ముగించాడో దానిని నమ్మడమే. ఏంటండి? దేవుడు ముగించిన కార్యాన్ని మనం విశ్వాసం ఉంచడమే, నమ్మడమే. అట్లా విశ్వాసం ఉంచడం ఇవాళ చాలామందికి చాలా కష్టముగా ఉందా లేదా? ఉంది. అయితే
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాపములకు క్షమాపణ కలుగుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఎంతకాలం అంటే కొంతకాలం అన్నట్టే ఉంటారు. అవును అవును అని చెబుతూ కాదు కాదు అన్నట్టే చపల చిత్తుల్లాగా ఉంటారా లేదా? చాలామంది అవును అవును అంటారు, కానీ కాదు కాదు అన్నట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది, అది సదాకాలము. ఎందుకంటే ఆ బలి సదాకాలము నిలుచు బలి కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని పట్టుకొని తీరాల్సిందే, అంతేనా కాదంటారా? కానీ అవును అవును అంటూనే ఉంటారు, కానీ కాదు కాదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చపల చిత్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి పవిత్ర హృదయం కలిగింది అనే మనస్సాక్షి మన దగ్గర లేకపోతే మనం ఆరాధన చేయలేం. ఏం చేయలేమండి? ఆరాధన చేయలేము. ఆరాధన అంటే జీవిత విధానము. ఆరాధన చేయలేము. అయితే అసలు ఆరాధన, ఒక వ్యక్తి దేవునిని ఆరాధించాలి అంటే ఏ విధంగా ఆరాధించాలి? ఏ విధంగా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? మీకు అందరికీ తెలిసిన వచనం అది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని రాయబడి ఉంది. దేవుడు ఆత్మ కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ అట్లాగే సత్యముతోనూ. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే దేవుణ్ణి ఆరాధన చేసే ప్రతి వ్యక్తి ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి హృదయం పవిత్రపరచబడి ఉండాలి. అంతేకాదు ఆ యొక్క హృదయంలో మంచి మనస్సాక్షి కలిగి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే మంచి మనస్సాక్షితో. పవిత్ర హృదయం కలుగుతుందా లేదా? ఎన్నిసార్లు హృదయ పవిత్రత, ఎన్నిసార్లు స్నానం చేయాలి? ఒక్కమారే. స్నానము చేయుట అంటే ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములను కడుగుకొనుట. ఇది ఎన్నిసార్లు? జీవితంలో ఒక్కసారి. ఎందుకంటే ప్రతిరోజు కడుక్కునే క్రమం ఇది కాదు. పోయిన ఆదివారమైనా నేను మాట్లాడాను, పేతురు గారి గురించి మాట్లాడాను. యేసు ప్రభు వారు ఏమన్నారంటే స్నానము చేసినోడు పాదాలు కడుక్కోవాలి. ఎందుకంటే స్నానం చేసినోడు మళ్ళా స్నానము చేయక్కర్లేదు. ఇక్కడ చెప్తున్న స్నానము మనం చేసే స్నానం, రోజు చేసే స్నానం గురించి మాట్లాడలేదైనా. ఇది ఆధ్యాత్మికమైన కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు. స్నానము చేయుట అంటే ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములను కడుగుకొనుట. ఏంటండి? పాపములను కడుగుకొనుట. చాలామంది దీన్ని బాప్తిస్మం అంటారు, కానీ బాప్తిస్మం కాదు. ఏంటండి? బాప్తిస్మం కాదు. పాపములను కడుగుకొనుట అనేది స్నానము చేయుట. కానీ స్నానము చేసినోడు పాదాలు మాత్రమే కడుక్కోవాలి అన్నాడు, అవునా కదా? కాబట్టి పాదాలు కడుక్కోవడం అంటే ఏంటంటే మనస్సాక్షిని శుద్ధి చేసుకునుట. ఏంటండి? మనస్సాక్షిని శుద్ధి చేసుకునుట. ఏమిటి మనస్సాక్షిని శుద్ధి చేసుకునుట అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాక ఒక వ్యక్తి, పాపిగా ఉన్న వ్యక్తి ఎలా తీర్చబడతాడు? అందరూ చెప్పండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి పాపి అనుకోండి, అంటే ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు అతను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత అతను పాపియా నీతిమంతుడా? ఒప్పుకోగలుగుతారా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోకపోతే లేఖనాలు చాలా చూపించాను మీకు, మళ్ళీ చూపిస్తాను మీరు ఒప్పుకోకపోతే. ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే అది లేఖనాన్ని ఎవడో కొట్టడానికే వీలు లేదు. నీతి మనం చేసే క్రియల మూలంగా కలగదు, ఆయన నందు విశ్వాసం ఉంచడం వల్ల కదా కలిగింది. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాక ఆ వ్యక్తి నీతిమంతుడే. కాబట్టి నీతిమంతుడు అయ్యాక
మరలా నేను పాపిని అని ఎన్నడూ ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? చెయ్యకూడదు. దేవుని దగ్గర పాపిని అని ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? ఒక్కమారే. కానీ పాపము చేస్తున్న అపరాధాలు ఏవైతే ఉన్నాయో, మన శరీరము యాక్టివేట్ అవ్వడం వల్ల శరీరంలో ఏమి నివసిస్తుంది? పాపం నివసిస్తుంది. దీనికి ఈ పాపమునకు ఉన్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. మనం మంచిగా బ్రతికేయాలి అని అనుకుంటాం కదా, దేవుని ఎదుట మంచిగా నేను తీర్చబడిపోవాలని మన ప్రయత్నాలు చేస్తూ ఓడిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఆ ప్రయత్నాలే పాపానికి ఉన్న బలము. కాబట్టి మనిషి ఎప్పుడైతే ఆ బలాన్ని ఉపయోగిస్తాడో, తన సొంత బలాన్ని ఎప్పుడైతే ఉపయోగిస్తాడో ఖచ్చితంగా ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోయిన క్రమంలో ఎప్పుడైతే ఆ వ్యక్తి ఓడిపోతాడో అప్పుడు ఏమనుకుంటాడు? వెంటనే ఏమనుకుంటాడు? ఇప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసం ఉంచాక పాపియా నీతిమంతుడా? అందరూ చెప్పాలి. పాప నీతిమంతుడా? పాపియా నీతిమంతుడా? కొంతమంది చెప్పట్లేదు, ఒప్పుకోవట్లేదు, కన్ఫ్యూస్ అవ్వట్లేదు. కన్ఫ్యూస్ అవ్వండి, ఎందుకంటే కన్ఫ్యూజన్లో వద్దు. కన్ఫ్యూజన్లో ఉన్నామనుకోండి మన జీవితాలు నిరంతరం కన్ఫ్యూజన్లో ఉంటాయి. యేసు ప్రభు వారి వల్ల కలిగిన మన స్థితి ఏంటో మనము ఖచ్చితంగా ప్రతిరోజు ఒప్పుకుంటూనే ఉండాలి. మన స్థితి ఏమిటి అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాక ఎన్నడూ పాపి కాము, అతడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాక కూడా మనం పాపులమే అయితే, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు అయినా వెంటనే ఏమనాలి మనం? అట్లాగా అనరాదు. పాపానికి పరిచర్య చేయడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడా? మరి యేసుప్రభునందు విశ్వాసం ఉంచా కూడా మనం పాపి అని చెప్పుకోవడం సరైన పద్ధత కాదు. కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం ఉంచాక ఆ వ్యక్తి పాపిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరు తీర్చారు? రోమపత్రిక 8:33 ప్రకారం ఎవరు తీర్చారు? దేవుడే నీతిమంతునిగా తీర్చాడు. కాబట్టి ఆ వ్యక్తి పాప విముక్తుడు అయ్యాక ఇంకా పాపిగా మరి అన్నాడు అతను అనుకోకూడదు అన్నమాట. తన మనస్సాక్షికి ఎప్పుడు నేను పాపినని చెప్పాలా, చెప్పకూడదా? ఎన్నడూ చెప్పకూడదు. అయితే ఏదైతే మనం నెగ్లెక్ట్ చేస్తూ, దేవుని శక్తిని నెగ్లెక్ట్ చేస్తూ పాపం చేసుకుంటూ వస్తున్నాం చూసారు, అది ప్రస్తుతం చేస్తున్న పాపం విషయంలో ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే చేసిన తప్పుని ఏం చేయాలా? ఇది తప్పు అని ఒప్పుకోవాలి. వద్దా? చేసిన తప్పుని ఇది తప్పు అని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకుంటున్నామంటే దాని నుంచి మనకు పూర్తి విడుదల కావాలి. కాబట్టి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాక పాపిని అని అన్నడు ఒప్పుకోకూడదు, ఇంకా మరి అన్నడు పాపిని అని అనకూడదు. కానీ చేస్తున్న పాపాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే చేస్తున్న పాపము నుండి విడుదల కావాలి. కాబట్టి ఎంతమందికి అర్థమైంది? పాపిని అని ఒప్పుకోకూడదు, కానీ చేస్తున్న పాపాన్ని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టడం అవుతుందా మన వల్ల? ఎంతమంది వల్ల అవుతుంది? అలాగా ఒప్పుకుందని విడిచిపెట్టడం ఎంతమంది వల్ల అవుతుంది? ఒకవేళ విడిచిపెట్టాలంటే అది మానేసి ఇంకొకటి మొదలెడతాడు. మరి ఇంకొకటి మొదలు పెడితే ఇది మానేసి ఇంకోటి మొదలెట్టాడు అనుకోండి. ఉదాహరణకి దొంగతనం చేసేవాడు దొంగతనం మానేసి వ్యభిచారం చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఎలా కుదురుతుంది? కాబట్టి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి అని చాలామంది చెప్తారు, కానీ ఒప్పుకున్న తర్వాత వాస్తవానికి విడిచిపెట్టగలమా లేదా? విడిచిపెట్టలేము. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే, ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క పాపాన్ని టోటల్గా మనము మూలాల నుంచి, ఎక్కడి నుంచి అండి? వేళ్లతో పలంగా దాన్ని తీసివేసి దాని మూలం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తీసివేయాలి అంటే వెంటనే అక్కడ దేవుని నీతిని మనం ఒప్పుకోవాలి. ఏమని అంటే, ప్రభువా ఇదిగో ఈ పని చేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఆ పని మీద నాకు ఇష్టము లేదు, నేను ఈ పాపం చేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే శరీరంలో నివసిస్తున్న పాపము నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఎవరో ప్రభు అయిన దేవుని యొక్క శక్తిని నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ అదే పాపాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి ఈ పాపం నాకు ఇష్టము లేదు, కాబట్టి నాకు దీని నుంచి విడుదల కావాలి అని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రభువుని వేడుకోవాలి. చేసిన పాపము తప్పు అని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. చేసిన పాపము తప్పు అని ఒప్పుకున్న తర్వాత వెంటనే దానికి పరిష్కారాన్ని కూడా వెతకాలి. పరిష్కారం మనం అవుతామా? పరిష్కారం మనం చేయగలమా?
చేయలేము కాబట్టి చెయ్యలేని పనిని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వెంటనే మనం ఏం చేయాలంటే చెయ్యలేని పనిని మనం ప్రయత్నించకుండా అక్కడ దేవుని నీతిని మనం ఏం చేయాలంటే అప్లై చేయాలి. ఏం చేయాలి? దేవుని నీతిని అప్లై చేయడం మొదలు పెట్టాలి. ఎలాగ దేవుని నీతి అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే మన హృదయం ఏమైంది? పవిత్రపరచబడింది. కాబట్టి మనం పవిత్రపరచబడిన తర్వాత, మన పాపములు క్షమించబడ్డ తర్వాత మనం ఎన్నడూ పాపిని కాదు. మనం ఎవరు మరి? దేవుని నీతి, యేసుక్రీస్తునందు దేవుని నీతి. కాబట్టి ప్రభువా, నేను చేసిన ఈ అపరాధము లేకపోతే ఈ పాపము, ఈ తప్పిదం వల్ల నేను నీతిమంతునైన నేను ఏం పాపిని అయిపోను. కానీ ఈ ప్రస్తుతం నేను చేస్తున్న ఏ పాపం అయితే ఉన్నదో దాని నుంచి నాకు విడుదల కావాలి. కాబట్టి ఎప్పటికీ కూడా నన్ను నువ్వు ఎలా చూస్తున్నావు? నీతిమంతుడిగానే చూస్తున్నావు. నేను పాపము చేస్తానని తెలిసి కూడా ఆయన రక్తానికి అరిచాడా లేదా? మీరు మామూలుగా ఊహించుకోండి, ఫ్యూచర్లో జరగబోయే, మీరు చేయబోయే పాపాలకు కూడా ఆయన పరిహారం చెల్లించాడా లేదా? చెల్లించాడు కదా ఖచ్చితంగా. కొంతమంది అది నమ్మలేదనుకోండి, నేనైతే ఏం చేయలేను. ఏంటండి? నమ్మలేదనుకోండి, మనం ఏం చేయగలం అంటే, యేసుప్రభు రక్తం జరగబోయే ఏదైతే పాపాలు ఉన్నాయో దానికోసం కూడా చెల్లించబడిందని మనం నమ్ముతున్నామా? నమ్మట్లేదా? నమ్మట్లేదు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, ప్రభువా, పూర్తిగా నా పాపాలు క్షమించేంత శక్తి నీ యొక్క రక్తంలో లేదు అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఆయన ఆ పని చేసి ముగించాడు. కాబట్టి ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి మనం కూడా విశ్రాంతిలో ఉండాలి. ఆ విశ్రాంతి ఎలా కలుగుతుందంటే, నేను పాపిని, నేను పాపం చేస్తానని కూడా నా మీద జాలి చూపించి, నా మీద దయ చూపించి నన్ను ఏం చేసావు? నువ్వు ఏం చేసావు? క్షమించావు. కాబట్టి నన్ను నీతిమంతుడిగా చేసావు. కాబట్టి ఇలాంటి అపరాధంలో నేనున్నా కూడా నన్ను ఎలా చూస్తున్నావు? నువ్వు నీతిమంతునిగానే చూస్తున్నావు. నీ నీతికై వందనాలయ్యా అని చెప్పాలి. ఏం చేయాలి? కాబట్టి నీ యందు నీతిమంతునైన నేను ఇలాంటి పాపమునకు బానిసనై ఉండకూడదు. కాబట్టి ప్రభువా, నీ నీతిని నేను ఒప్పుకుంటున్నాను. నేను పాపిని కాదు. నేను ఎవరిని? నేను నీతిమంతుణ్ణి. ఎవరిచ్చారన్న ఈ నీతి? దేవుని నీతి. కాబట్టి ఎప్పుడైతే దేవుని నీతిని ఒప్పుకుంటామో వెంటనే ఏం కలుగుతుంది? నెక్స్ట్ నీతి ద్వారా కృప అపరిమితంగా విస్తరించి పాపాన్ని అంతటినీ తీసివేస్తుందని మనకి తెలిసిన విషయమే. ఇది వింటే సరిపోదు. ఏంటండి? వింటే సరిపోద్దా? వింటే సరిపోదు. దీన్ని ఆచరణలో పెట్టాలి. విన్న వాక్యము అలా వినేసి పక్కన పాడేస్తే అది ఏమాత్రం ప్రయోజనం కాదు. మన జీవితంలో ఎక్కడైతే ఇవి జరుగుతుందో ఆ ప్లేస్లో అప్లై చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఆ ప్లేస్లో దాన్ని మనం ఉపయోగిస్తే అప్పుడు దేవుని శక్తి ఏంటో మనకి, అంతేనే కదా. అంతేగాని అది ఎలా కుదురుతుంది? గాలిలో దీపం పెట్టి దేవుడా అనకూడదు, అనొద్దు. ఒకసారి ఇది ప్రయత్నించి చూడండి. ఇప్పుడు దాకా మీరు ఓడిపోతే, ఓడలేదనుకోండి, అది అబద్ధం. నేను ప్రయత్నించి నేను గెలిచేసానండి అన్ని విషయాలు అంటే కనుక అది అబద్ధమే. అంతేనే కదా. యోహాన్ గారి పత్రిక ప్రకారం అది అబద్ధం, అది సత్యం ఉండదు. వాక్యం కూడా వాళ్ళలో ఉందా లేదా? అలా చెబితే లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఓడిపోతాడు. ఓడిపోయిన ప్రతి వ్యక్తికి ఎవరు కావాలంటే కృప కావాలి. కృప అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఇలాగా ఊహించుకోవడం, ఏదైతే ఇలాగ విశ్వాసం ఉంచడం అంటే, నేను పాపములో లేను అని ఎంచుకోవాలి. ఏం చేయాలి? పాపం విషయంలో నేను మృతుణ్ణి, క్రీస్తుతో పాటు నేను జీవిస్తున్న వ్యక్తిని, నేను నీతిమంతుణ్ణి అని ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ప్రభు నీతిని ఒప్పుకోగలుగుతామో వెంటనే మనం రిజల్ట్ చూడగలం. ఏం చేయగలం? అలా రిజల్ట్ చూడాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని నమ్మాల్సిందే. నమ్మిన ఎడల నువ్వు ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. ఇప్పటిదాకా ఎన్నో అప్లై చేసి మీరు ఫెయిల్ అయిపోయింటే ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లేఖనానుసారమైన ఏంటది? లేఖనానుసారమైన సొల్యూషన్ ఇది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే మన యొక్క జీవితంలో ఇలాంటి నేను పాపిని కాదు నీతిమంతుడనే మంచి మనస్సాక్షి కలగడం చాలా కష్టమైన పని. ఎందుకంటే మనసులు చెడిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు, లెక్కించలేనంతమంది ఉన్నారు. ఈ మార్గం గుండా వెళ్ళనివ్వకుండా అక్కడే ఆ పాపం చుట్టూనే ఆ పాపాలే కడుక్కొని మళ్ళీ అదే పని బురదలో పంది దొల్లుతున్నట్టు ఇంకా అదే బ్రతుకు, అదే ఏంటంటే మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మనము పందెంలో పరిగెడుతున్నామంటే ఈ పందెంలో మనం వాగ్దానాలను పొందుకుంటూ ఉండాలి. ఏం చేయాలా? వాగ్దానాలను పొందాలి, దేవుని శక్తిని రుచి చూడాలి, అనేకమైన ఘట్టాలు దాటుకుంటూ దేవుని యొక్క
బహుమానాల కోసం, లేకపోతే ఆ సత్క్రియలనే ఉన్నతమైన బహుమానాలు, లేకపోతే సత్క్రియలతో అలంకరింపబడాలంటే చాలా చూడడానికి ముందు పరుగు ఎంత ఉంది? చాలా పరుగు ఉంది, చాలా గోల్ చాలా దూరం ఉంది. కానీ మన జీవితాలు ఎక్కడ ఆగిపోయినాయి? రోజు పాపాలు కడుక్కునే దగ్గర ఆగిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి? మేము అక్కడే అదే బురదలో, అదే పెంటలో, అదే ఫార్ములా అప్లై చేస్తూ అట్లాగే బ్రతుకుతామా? అది దేవుని ఉద్దేశమా? జీవితకాలం వ్యక్తులు ఇదిగో పాపాన్ని ప్రతి వారం కడుక్కుంటా, మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ అదే పాపం చేసేస్తూ, మళ్ళీ వచ్చే వారం కూడా అలాగే కడుక్కుంటూ ఇంకా ఎంతకాలం ఆ పెంటలో బ్రతుకుతాం? ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ యొక్క మాటలు? పాపాన్ని కడుక్కుంటూ ప్రతి వారం అలాగే పాపాలు కడుక్కుంటూ, అది అసలు వాక్యానుసారమైంది జీవితం కాదు అది. ఇప్పుడు ఈ వారం కడుక్కున్నామా, శుద్ధిపరచబడండి అన్నారనుకోండి, ఈ వారం కడిగేసుకుంటారు బాగానే, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అదే పెంటలో దొల్లుతాం కదా. అంటే పాపాలు తీసివేయగలుగుతుందా ఆ ప్రాసెస్? తీసివేయలేదు. అలా తీసివేయలేకపోతుంది కాబట్టే ఆ గొర్రె మేకలు తీసేశాడు. ఆ గొర్రె మేకల రక్తం వల్ల పాపం పరిహరించబడితే ఇంకా ఆ మాత్రం దానికి యేసుబాబు రావడం ఎందుకు? ఉపయోగం ఉందా? లేదు. అయితే ఆ గొర్రె మేకల రక్తం వల్ల సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి యేసుప్రభు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చెందించాడు. ఆయన వచ్చాక కూడా అదే పెంటలో అదే రక్తంతో మళ్ళా ఆ పాత ఏదైతే ఆ గొర్రె మేకల రక్తం ఉన్నదో అలాగే కడుక్కుంటామని అదే పెంటలో అదే పాపంలో ఉంటే ఏమన్నా బాగుంది అసలు? అది కాదు, దానికి చెక్ పెట్టేయాలి. ఏం చేయాలా? దాన్ని చెక్ పెట్టి ముందున్న వాగ్దానము, ముందున్న జీవము, అందరూ చెప్పండి ఈ మాట, ముందున్న జీవం అంటే లైఫ్ కదా, ముందున్న జీవితం కోసం మనం పరిగెట్టాలి. మన గురి యేసుప్రభు కదా, ఆయన మన జీవము, మన జీవం వైపు చూస్తూ పరిగెత్తాలి. కానీ జీవం వైపు చూస్తూ పరిగెత్తే తక్కువ, ఈ పాపం వైపు చూస్తూ కడుక్కుని అక్కడే పెంటలో పంది దొరిలినట్టు అక్కడే రోజు కడుక్కోవడం అనేది ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు. ఆలోచించండి మీరే. అది ఆరాధన ఎలా అవుతుంది? సరైన ఆరాధన అంటారా? సరైన ఆరాధన కాదు. చూడండి, యేసుప్రభు ముగించిన పని ఇంక అది ముగించాడు అంతే. నమ్ముతారా నమ్మరా? యేసుప్రభు ముగించాడు. ఆ పనిని మనం నమ్మాలి. మనం నమ్మి ఈ పనిని నేను నమ్మాను కాబట్టి ఇంక అది ముగించబడింది. నా జీవితంలో మరలా కడుక్కునే ప్రాసెస్ ఇంకా లేదు. కడుక్కోవడం కాదు, ఇంకా టోటల్గా అది ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి. ఏం చేయాలి? ఏదైతే శాపాలు, పాపాలు, బంధకాలు ఏదైతే మనం ఎక్కడైతే నలిగిపోతున్నామో అవన్నీ మన జీవితంలోంచి ఒక్కొక్కటిగా చెత్తను వేరినట్టు వేరు పెంటలో పాడేయడమే. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టి అక్కడే చూడండి, గేదెలను గట్ట సావిడీలో కడతారు కదా, తెలుసా మీకు? గేదెలను ఎక్కడ కడతారు? సావిడీలో కడతారు. అది అక్కడే పేడేస్తుంది, అక్కడే లేస్తుంది, మళ్ళీ అక్కడే తిరుగుతుంది. అది కాదు ప్రాసెస్. అలా ఉండకూడదు. ఆ పెంటలో ఉన్న జీవితం ఉన్నట్టు ఉండకూడదు. ఆ విషయంలో శుద్ధి చేయబడ్డామో అని నమ్మితే, దేవుని నీతిని ఒప్పుకుంటే, ఆ ఏదైతే మన జీవితంలో రోతగా ఉందో, ఏదైతే మనకు బంధకాలు ఉన్నాయో అవన్నీ ప్రభు తీయగలడు. అదే కృప. ఏంటండి అదే? ఏంటది? దేవుని కృప. అది దేవుని మహత్తరమైన శక్తి. అయితే ముగించబడిన పనిని మనం నమ్మట్లేదు కాబట్టి మనం ఆరాధన చేయలేము మంచి మనస్సాక్షితో. చూడండి, ఈ మాట హెబ్రీయులు రాసిన పత్రికలో చాలా అద్భుతంగా రాస్తాడు. చూడండి, చూడండి 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటికి పాప క్షమాపణ, లేకపోతే వీటికి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనూ ఉండదు అన్నాడు. ఉంటుందా ఉండదా? పాపాలు క్షమించబడ్డాయి లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్షమించబడ్డాయి కాబట్టి ఆయన ఎక్కనో ఎన్నడూనో పాపములను జ్ఞాపకము చేసుకొనని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఇచ్చాక ఇక ప్రభువు చెప్పాక వీటి పాపాలు ఎక్కడ క్షమాపణ కలిగితే అక్కడ ఇంకెన్నడూ పాప పరిహారార్థ బలి అంటే మళ్ళీ అదే రక్తంతో కడుక్కునే ప్రాసెస్ ఇంకెక్కడో ఇంకా ఎన్నడూనూ ఉండదు అని చెప్పి తర్వాత 19 నుంచి ఏమన్నాడు చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున అన్నాడు. చూడండి,
ఈ మాట చాలామంది చెప్తారు, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అంటారు. ఇంతకే 2 గంటల మెసేజ్ చెప్పినా యేసు ప్రభు ఏ మార్గాన్ని ప్రతిష్ఠించాడో చెప్పలేరు. మధ్యలో పెట్టకథలో కట్టుకథలో. ఇంతకీ యేసు ప్రతిష్ఠించిన మార్గం వీడికి తెలుసా? అర్థమైందా? కడుక్కోమంటాడు, అదంటే యేసు ప్రతిష్ఠించిన. రోజు దినదినము బలులు అర్పించే బలులు వంటిదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము? మరి అదే అలాంటిదే అన్నట్టు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు సరి చేసేసుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు మంచిగా మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలంటే ఏదో అంటారండి, కరెక్ట్గా శనివారం సిద్ధపాటు చేసుకోండి అంటారు. ఏంటండి? సిద్ధపాటు చేసేసుకోండి, ఆరాధనకి సిద్ధపాటు చేసేసుకోండి అంటారు. ఏంటి ఆరాధనకి సిద్ధపాటు? పాపాలు కడుక్కోవడం ఆరాధనకి సిద్ధపాటు. పాపాలు కడుక్కోవడం ఆరాధనకి సిద్ధపాటు. స్నానం ఎన్నిసార్లు చేయాలా? ఒక్కసారే. కాళ్ళు ఎన్నిసార్లు కడగాల? ప్రతిసారి. ఆరాధన చేసే ప్రతిసారి ఏం కడగాల? కాళ్ళు కడగాలంటే మనస్సాక్షిని మనం ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. ఏమని మనస్సాక్షిని శుద్ధి చేయాలా? ఏమని మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలా? నీకు ఎన్నడూ పాపిని కాదు, నేను ఎవరిని? దేవుని నీతి అని మంచి మనస్సాక్షితో కదా మనం ఆరాధించాల్సింది. అయితే యేసు ప్రభువు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు. అది ఇంతకు ముందు లాంటి మార్గం కాదు, అంటే రోజు కడుక్కునే మార్గం కాదు. యేసు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, అంటే పాతది కాదు, జీవము గలది, ఇది జీవము, లైఫ్నిచ్చేది అని ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ఏం కలిగి ఉన్నది? ధైర్యము కలిగి ఉన్నది. కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అన్నాడు. దేవుని ఇంటిపైన మనకు ఎవరున్నారు? అంటే ఆయన రక్తము ద్వారా మనము పవిత్రపరచబడ్డాము. ఒకప్పుడు, రేపు వీలైతే రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ప్రత్యక్షపు గుడారము నమూనా ఎలా ఉంటుంది, ప్రత్యక్షపు గుడారాన్ని యేసు ప్రభు వారిలో ఎలా చూడొచ్చు, అసలు ఈ వర్తమానాల యొక్క భావం అప్పుడే వచ్చింది. ఈ ఆరాధన క్రమం ఎప్పుడుంది అంటే పాత నిబంధనలోనే ఉన్నది. కానీ వాళ్ళు ఎవరిని ఎలాగ ఆరాధిస్తున్నారో వారికి నిజానికి తెలుసా తెలీదా? తండ్రిని ఎలా ఆరాధించాలో నిజానికి వారికి బయలుపరచబడలేదు. అది రాబోచున్న మేలుల ఛాయ అంతే, అది నీడ. అంతేగాని నిజస్వరూపం వాళ్ళకి తెలుసా? నిజస్వరూపం వాళ్ళకి తెలియలేదు. కాబట్టి వాళ్ళు అక్కడే తిరిగారు, వాళ్ళు అవే పనులు చేశారు. మాటి మాటికి అర్పించే ఒకటే విధమైన బలులు వాళ్ళు ఏం చేశారు? అర్పించారు. కాబట్టి దేవుని యథార్థంగా ఎలా ఆరాధించాలో వాళ్ళకి మంచి మనసాక్షి కలుగుతుందా? నేను క్షమించబడ్డాను, ఇక ఎన్నడూ నేను పాపిని కాదు అనే మనస్సాక్షి వాళ్ళకి ఎక్కడైనా కలుగుతుందా? కలగదు. వాళ్ళు ఎప్పుడు నిత్యము ఏ మనస్సాక్షితో ఉంటారు? పాపం చేస్తారు, మళ్ళీ పాప జ్ఞప్తి, మళ్ళీ పాపం చేసాక మళ్ళీ నెక్స్ట్ ఏం దేవాలలో అదే బలి అర్పించాలి. కాబట్టి నిత్యం వాళ్ళు చేసే ఆరాధన ఎలా ఉంటుంది? పాపము, పాపజ్ఞప్తి, మళ్ళా పాపాలకి క్షమాపణ. పోనీ ఏమైనా క్షమించబడుతుందా? మళ్ళా అదే పాపము, అదే పాపజ్ఞప్తి, మళ్ళీ అదే బలి, మళ్ళీ అదే బలులు. అంటే మాటి మాటికి అర్పించు ఒకటే విధమైన బలులు వారు ఆరాధన చేయడానికి వారికి మార్గాన్ని కల్పించినయా లేదా? నిజంగా ఆరాధించారా లేదా? వాళ్ళు ఆరాధించలేకపోయారు. కానీ యేసు ప్రభు ప్రతిష్ఠించిన ఒక మార్గం ఉంది, అది నూతనమైంది, ఇంతకు ముందు లాంటిది కాదు. దానిలో జీవం ఉన్నది. ఏముంది? జీవితము. జీవం అంటే లైఫ్. ఏంటండి? లైఫ్ ఉంది దాంట్లో. ఆ జీవము ప్రత్యక్షపరచబడింది కదా. అయితే చూడండి, ఆయన రక్తము వలన ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అయితే దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో, అందరూ ఈ మాట చెప్పండి నాతో పాటు, విశ్వాస విషయంలో, అందరూ చెప్పాలి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానానికి చేరుదము అన్నాడు. చూడండి, చాలా అందరికీ విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత ఉందా? రక్షణ నిశ్చయత ఉందా అందరికీ? చూడండి, రక్షణ నిశ్చయత అందరికీ ఉండదు. మీరు ఏ సంఘాలకు వెళ్ళి అడిగినా యేసు ప్రభు వారు సంఘం కోసం వస్తున్నప్పుడు ఎత్తపడే గుంపులో నువ్వు ఉంటావా అని క్వశ్చన్ మార్క్ ఏం చేస్తాం? వాళ్ళు ఏమంటారు? ఏమో అంటారు. అంటే క్వశ్చన్ మార్క్ ప్రతి వాళ్ళు వేస్తారు.
99.9% అందరూ ఏం చెప్తారు? అందరూ ఏమని చెప్తారు చెప్పండి? వెళ్ళమని చెప్తారు. మరి 1% ఎవరు చెప్తారు తెలుసా వెళ్తామని? స్వనీతి చేసేసి మేము మంచిగా బ్రతుకుతున్నామని అబద్ధం చెప్పేవాళ్ళు చెప్తారు. ఏం చేస్తారు? స్వనీతి చేసేసి మనం మంచిగా అద్భుతంగా బ్రతికేస్తున్నామండి, యేసుబాబు వచ్చినా కూడా నేను వెళ్ళిపోతానండి, ఆయన రత్నమెట్టి కడిగేసుకున్నాను అని చెప్తారు. వాళ్ళు 1%. ఎందుకంటే వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో తెలుసు ఏమనంటే, ఒకవేళ ఈ రాత్రి నేను ప్రార్థన చేసుకోకుండా చచ్చిపోతే ఈ రాత్రే వచ్చేసాడు అనుకో ప్రభు, ఏంటి నా పరిస్థితి అనే ఆలోచనలో ఉండరా? వాళ్ళకి రక్షణ విషయంలో సంపూర్ణ నిశ్చయిత ఉందా? రక్షణ నిశ్చయిత వాళ్ళకి లేదు. అంటే నేను రక్షింపబడ్డాను, నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను పాపక్షమాపణ పొందుకున్నాను, నా హృదయం విశ్వాసం వల్ల ఏమైంది? పవిత్రపరచబడింది. ఇక నేను పాపిని కాదు, నేను దేవుని నీతి, ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, నన్ను పవిత్రునిగా చేశాడు. కాబట్టి ఆయన కృపచేతనే ఎలాగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత నేను ఏమైపోయాను? రక్షింపబడ్డాను. కాబట్టి ఉగ్రతలో ఉండడానికి నేను ఉగ్రతలో ఉండేవాడిని కాదు అని వాళ్ళు నమ్ముతారు. ఎవరో వాక్యం తెలిసిన వాళ్ళు. కొంతమంది అయితే అసలు రక్షణ నిశ్చయితే ఉండదు వాళ్ళకి. ఎలాగంటే యేసుప్రభు వస్తే నేను ఉంటానో ఉండనో, 7 ఏళ్ల శ్రమల కాలంలో నేను ఉండిపోతే, నేను విడవబడితే, అసలు చెప్పేవాడు కూడా జ్ఞానం ఉండదు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు కూడా 7 ఏళ్ల శ్రమల్లో ఉంటాడని చెప్తారు. ఒక లేఖనం చదువుతాం చూడండి, తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక. ఇది చాలా జాగ్రత్తగా వినండి. 5వ వచనం నుంచి చదువుదాం చూడండి. 4వ వచనం ఇక్కడి నుంచి చదువుదాము. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా చదివించాలంటే కొంచెం కష్టమైన పని. 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. ఆయన ఎలా వస్తాడో ఇక్కడ రాస్తాడు చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, అంటే మేఘముల యందు కొనిపోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. ఎవరికి రాస్తున్నాడు ఇది? ఈ మాట ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనికలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు, ఈ మాట చాలా ఆదరించుకోండి. చాలా రకాల కలవరపెట్టే బోధకులు అనేకులు ఉన్నారని గలతీ పత్రికలో రాశాడు కదా. మిమ్మల్ని కూడా కలవరపెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఆదరించుకోండి. యేసుక్రీస్తు వారు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకమందు వచ్చినప్పుడు సజీవులమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోతాము అని చెప్పాడా లేదా? ఈ మాట మీరు ఏం చేసుకుంటారు అంటే దీని ద్వారా ఆదరించుకోండి అని చెప్పాడు. రైట్. 5వ అధ్యాయం అంతా ఎంత బాగా రాస్తాడు చూడండి. సహోదరులారా, యేసుక్రీస్తు వారు వచ్చే ఏదైతే ఆయన వచ్చి సంఘం కోసం వస్తాడో ఆ కాలము గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు నేను రాయక్కర్లేదు, మీకు తెలుసు ఆల్రెడీ. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. రాత్రి వేళ దొంగ వలే అంటారు. ఎలాగండి? దొంగ వలే అంటే దొంగోడు ఎలా వస్తాడు? సైలెంట్గా వస్తాడు కదా. ఆయన సైలెంట్గా వస్తాడో రాత్రి పడుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా, రాత్రి పడుకున్నప్పుడు సడీ సప్పుడు లేకుండా వస్తాడు కదా, అలా వస్తాడని వీళ్ళు భ్రమపడుతున్నారు. కానీ దీని ఉద్దేశం అది కాదు. ఆయన దొంగ వలే వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే దొంగ ఏ సమయంలో వస్తాడో తెలుసా? ఎవరికైనా చెప్పి వస్తాడు ఆ దొంగ. అందుకే అక్కడ ఒకటి డినోట్ చేశాడు, ఆ సమయము అన్నాడు. ఆ సమయము గురించి మీకు రాయక్కర్లేదు అని చెబుతూ సమయమని ప్రస్తావిస్తూ దొంగ ఎలాగొస్తాడో టైం తెలియకుండా వస్తాడు కదా, అలాగొస్తాడని. ఏమంటే కొంతమంది ఏమంటారంటే ఇది సీక్రెట్ ర్యాప్చర్ అండి, చాలా సైలెంట్గా సౌండ్ లేకుండా వస్తాడు, రాత్రి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే కామ్గా టక్మని వెళ్ళిపోతారని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతో పరలోకం నుండి వస్తాడు. అంటే ఆర్భాటంతో వస్తాడో లేదైనా? ఖచ్చితంగా ఆర్భాటంతో వస్తాడు. కాబట్టి సంఘాన్ని తీసుకెళ్తాక ఆయన వస్తాడని అందరికీ తెలుస్తుంది తెలీదా? ఖచ్చితంగా ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్తాడనేది ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం.
అయితే కానీ ఆయన వచ్చే టైం ఏంటో అది ఎవరికి తెలియదు. సంఘానికి తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆయన ఏ టైంలో వస్తాడో తెలుసా సంఘానికి? ఆయన ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడో ఎవరికి తెలియకుండా అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగా తెలుసు కదా. లోకులు నెమ్మదిగా ఉందే, భయమేమీ లేదు అని చెప్పుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వస్తుంది పలానా టైంలోనే ఎవరైనా చెప్తారా? చెప్పగలరా? ఏమో, జాగ్రత్తగా ఉండమ్మా, ఇదిగో ఒకవేళ రాత్రి అయితే ఇగో పలానా ఈ అంబులెన్స్ ఫోన్ చేసుకోండి, లేకపోతే జాగ్రత్త పడండి అని ఇంకా టైం దగ్గరికి వచ్చే కొద్దీ అలర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు అలర్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు అలర్ట్ చేస్తారమ్మా? వైద్యులు చెబుతారు ఏమనంటే, అమ్మా ఇదిగో మేబీ ఈ నెల మీకు 9 నెలలేనండి, 9 నెలలు నిండింది కాబట్టి ఇదిగో ఈ టైంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ మీరు కూడా ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవైలబిలిటీగా ఉండడానికే చూసుకోండి అని చెప్తారు. చెప్తారా చెప్పరా? అంటే నేను విన్నాను అలాగా. మరి అలాగా మిగతా వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకు అంటే ఏ సమయంలో ప్రసవవేదన వస్తుంది ఎవరికే తెలియదు కాబట్టి అలాగే అక్కడ దాన్ని కంపేర్ చేస్తూ రాస్తున్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గారు గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభువారు వస్తారని చెప్పాడు. ఎలా వస్తాడు? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడు. కానీ ఆయన వస్తాడు అనేది కన్ఫర్మేషను, చాలా ఆర్భాటంగా వస్తాడని. కానీ ఏ టైంలో వస్తాడో ఆ సమయం మాత్రం ఎవరికి తెలియదు. కాబట్టి టైం ఎప్పుడో తెలియదు. అందరూ అక్కడ ఏమన్నాడు? లోకులు అని రాశాడు. ఎవరండి? క్లియర్గా మెన్షన్ చేశాడో లేదో లోకులు అని. లోకులు అంటే ఎవరో? ప్రభునందు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు అంటాడు యోహాను సువార్తలో. లోకులు ఎవరందు విశ్వాసం ఉంచలేదు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. కాబట్టి యేసుక్రీస్తునందలి విశ్వాసం ఎవరైతే ఉంచలేదో వాళ్ళందరినీ దేవుడు ఏమని పిలుస్తాడు? లోకులు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని ప్రభు ఏమని పిలుస్తాడంటే విశ్వాసులు. ఎవరండి? ఇంకా మంచిగా చెప్పాలంటే సంఘము అని చెప్పండి. అంటే ఈ కాంటెక్స్ట్లో తెస్సలోనికైయులకు రాసిన పత్రిక కాంటెక్స్ట్లో సంఘము, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఆకస్మికంగా నాశనం తటస్థించే వ్యక్తులు ఎవరు? అక్కడే రాశాడు కదా, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేం లేదని చెప్పుకొనొచ్చు ఉండగా గర్భిణీ స్త్రీలా కానీ పోల్చుతూ ఆకస్మికంగా ఏం తటస్థించదే? నాశనం తటస్థించదు అన్నాడు. కాబట్టి ఇది లోకులకి మనకి కాదు అని అప్పుడు రాస్తాడు. చూడండి, సహోదరులారా ఆ దినము దొంగవలే మన మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఎవరు కారు? సంఘము చీకటిలో ఉన్నవారు కారు. తర్వాత ఏమన్నాడు? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. అక్కడ కింద ఫుట్ నోట్లు ఏమని రాశాడు? వెలుగు కుమారులు అని రాశాడు. ఏం రాశాడు? అందరూ చెప్పండి. వెలుగు కుమారులు అంటే దేవుని కుమారులమై ఉన్నాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నాడు. రైట్. అయితే చూడండి, లోకం మీదకి వచ్చే ఏదైతే శ్రమ ఉందో, లోకం మీదకి వచ్చే ఏదైతే 7 ఏండ్ల శ్రమల కాలం ఉందో అది మన మీదకి వస్తాకే మనం లోకులము కాదా? ప్రభునందు విశ్వాసం వచ్చిన మనం సంఘము లోకులము కాదు. కాబట్టి ఆ నాశనం మన మీదకి వస్తుందా? రాదు. ఈ మాటనే చెప్పుకొని మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. కానీ ఇవాళ ఆదరించే వాళ్ళు తక్కువైపోయారు. ఆదరిస్తున్నారా? అదిగో యేసు ప్రభుత్వం నువ్వు ఎత్తపడతావా అంటున్నారు. ఎవరితో? సంఘంతో అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి వద్దా? బుద్ధి జ్ఞానం ఉండాలి. సంఘము శ్రమల కాలంలో ఉంటే మరి యూదులకి సంఘానికి ఏంటి భేదము? యూదులకి సంఘానికి ఏంటి భేదము? లోకులకి సంఘానికి ఏంటి భేదము? అటు లోకులు కూడా శ్రమలు అనుభవిస్తారు 7 ఏండ్ల శ్రమల కాలంలో. సంఘం కూడా అనుభవించేసింది అనుకోండి, మరి ఇంకా సంఘాన్ని ఎందుకు రక్షించుకున్నట్టు? ప్రభు ఎందుకు రక్షించుకున్నట్టు? చాలామంది బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తారంటే, సంఘం 7 ఏండ్ల శ్రమల కాలం ఉంటుందని చెప్తాకి బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు వాడేస్తారు. నిజంగా అది కనుక సంఘానికి అప్లై చేస్తే ఆడంత బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే ఆడికి వాక్యం తెలియదు, లేఖనాలు తెలియవు. మత్తయి సువార్త ఎవరు రాయబడిందో కూడా మినిమం కూడా ఆడికి సెన్స్ లేకుండా మాట్లాడేస్తున్నాడు.
బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్తలో యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యూదులు రక్షింపబడ్డారా? ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా అభిలాష అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు రక్షణ పొందారా లేదా? యూదులు ఇశ్రాయేలీయులు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచలేదు. మాకు మెస్సయ్య వస్తాడు, మాకు మెస్సయ్య వస్తాడని యేసు ప్రభు ఒకసారి వచ్చినా కూడా వాళ్ళు అంగీకరించారా లేదా? ఒకసారి వచ్చాడు ఆయన, కానీ ఇంకా వారు అంగీకరించలేదు. కాబట్టి దేవుడు వారి డోర్స్ని క్లోజ్ చేసి పాడేశాడు. డోర్ని క్లోజ్ చేసేసి అన్ని జనుల ప్రవేశాన్ని ఇచ్చాడు. ఈ మాటలన్నీ రోమపత్రిక 9:10 చదివితే అర్థమవుతుంది. ఈ బుద్ధిగల కన్యకులు సంఘానికి యాప్ట్ చేస్తున్న బుద్ధి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోమపత్రిక 9-10 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాల్సిందే. చదవకపోతే వాళ్ళకి బుద్ధి లేకుండా వాక్యం చెప్పేసి సంఘాన్ని కలవర పెడతారు. కలవర పెట్టేవాడికి ఖచ్చితంగా శ్రమ. గలతీ పత్రికలో ఏం చెప్తున్నాడు? మీలో కలవరపరిచేవాడికి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. గలతీ పత్రికలో మాట రాసుంది, అది చాలా క్లియర్గా రాసుంది. కలవరపరిచేవాడు ఎవడైనా సరే ఆడికి శ్రమ. ఎందుకంటే దేవుని యొక్క శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? కలవర పెడుతున్నారు. దేవుని వలన కలిగే పోషణ నుండి వాళ్ళని తప్పించేస్తున్నారు. కాబట్టి అలా కలవర పెట్టడం, ఎవరైనా అలాంటి కలవర పెట్టేవాళ్ళు ఉంటే కలవరానికి మీరెవరో గురవ్వద్దు. ఎందుకంటే మనము ఆ నాశనాన్ని తటస్థించదు కదా, ఆ నాశనంలో ఉండడానికి మనం లోకస్తులము కాము. మనం ఏమన్నాడు అక్కడ? మీరందరూ వెలుగు సంబంధులు, మనమందరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళము. పేతురు గారు చెప్తారు ఈ మాట. ఏంటండి? మనమందరము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళము. అయితే మనం ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి వచ్చిన వాళ్ళం కాబట్టి మన మీద చీకటి ఎంత మాత్రమో చూడండి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వాళ్ళమని పేతురు గారు చెప్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. మనం ఎవరమంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందిన వ్యక్తులు మనందరం ఎవరమో? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళం. చీకటిలో నుండి ఎక్కడి నుండి? లోకములో నుండి ఎక్కడికి వచ్చాము? దేవుని సంఘము వెలుగులోనికి వచ్చాము. అది వెలుగు కాదు, నిజమైన వెలుగు. అది ఆశ్చర్యకరమైన వెలుగు. మరి చీకట్లో ఉండిపోయే వాళ్ళు ఎవరంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచని ఎవరున్నారో వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏమవుతారు? విడిచిపెట్టబడతారు. వారితో పాటు ఎవరో విడిచిపెట్టబడతారంటే ఇశ్రాయేలీయులు, యూదులు. ఎవరండి? ఇశ్రాయేలీయులు అందరూ విడిచిపెట్టబడతారు. వారిని బట్టి మత్తయి సువార్తలో ఏమని చెప్పారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, మహిమగల తీర్పు కొరకు వారందరూ అక్కడ ఉంచబడతారు 7 ఏళ్ల శ్రమల కాలంలో. కింద రాస్తాడు చూడండి. మనము అలాంటి వాళ్ళం కాదు. ఒకప్పుడు ప్రజగా ఉండక 10వ వచనం చదవండి. ఒకప్పుడు ప్రజగా మనం ఉండలేదు, కానీ ఇప్పుడు దేవునికి ఏమయ్యాం? ప్రజలం అయిపోయాం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు చూడండి కనికరింపబడిన వారు. దాని పైనంతా ఏమని రాస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల కోసమే చెప్తాడు. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది, మరియు అది అడ్డుబండ అయింది. ఎవరికే అంటే మొదట దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. ఇశ్రాయేలీలు కదా ఆచారాలన్నీ, ఇశ్రాయేలీలు కదా దేవుని కట్టుబాట్లన్నీ, ఇశ్రాయేలీలు కదా దేవుడు అగుపరుచుకున్నది. కానీ వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు. ఏం చేశారు? ఇల్లు కట్టే ఏదైతే మెయిన్ రాయి ఉందో దాన్ని ఏం చేశారు? వాళ్ళు వద్దనుకున్నారు. ఆ ఇంటి మీద కట్టనన్నారు. ఏమనుకున్నారు? ఆ ఇంటి మీద కట్టకూడదు అనుకున్నారు. కాబట్టి ఆ రాయిని వాళ్ళు నిషేధించారు. కాబట్టి ఆ రాయిని అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? పడిపోయారు. అయితే అదే రాయి, నిషేధించిన రాయి మనకు ఎలాగైంది? మూలకు తలరాయి. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. ఆ మూలరాయి ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అన్ని జనుల ప్రవేశం కలిగింది. ఎవరి వల్ల?
ఇశ్రాయేలీలు తొట్టుబాటు పడ్డారు కదా, అదే రాయిని తన్నుకొని, ఆ రాయిని తన్నుకుని వారు తొట్టుబాటు పడడం అన్ని జనులకు ఏమైంది? ఐశ్వర్యము. మనము ఇశ్రాయేలీలం కాదు, మనం ఎవరమే? ఒకప్పుడు ప్రజగానే ఉండక, రాశాడు కదా, చదవండి అమ్మా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాం. ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాం. ఒకప్పుడు ప్రజలమా కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలం. అసలు మనల్ని ఇశ్రాయేలీలు అంటారా? మనల్ని ఎవరైనా ఇశ్రాయేలీలను పిలుస్తారా? మనల్ని ఇశ్రాయేలీలం కాదు, కానీ దేవుడు మనల్ని ఎలా పిలిచాడు అనేది ఒక్కసారి ఈ లేఖనం అలాగే పట్టుకోండి. హెబ్రీ పత్రిక రండి. దేవుడు మనల్ని ఇశ్రాయేలీలు కాకపోయినా ఆయన కృపను బట్టి మనల్ని ఎలా పిలుస్తున్నాడో చూడండి. క్షమించండి, దేవుని ఇశ్రాయేలీలు అనే ఒక మాట ఉంటుంది. గలతీ పత్రిక, గలతీ పత్రికలో అదే మాట. గలతీ పత్రిక ఆఖరి 6వ అధ్యాయం చాలా బాగా రాస్తాడు. అక్కడ చూడండి 16వ వచనము. ఈ పద్ధతి చొప్పున, అంటే దేవుడు ఏర్పాటు చేశాడు కదా ఒక నూతనమైన మార్గము, ప్రోక్షింపబడిన రక్తము కదా మన మీద ఉన్నది, మంచి మనస్సాక్షి కలిగింది కదా, మంచి మనస్సాక్షితో ఆరాధించాలి కదా. ఆ పద్ధతి చొప్పున నడుచుకున్న వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు అనగా దేవుని ఇశ్రాయేలీయునకు అన్నాడు. చూడండి, దేవుని ఇశ్రాయేలీలు అంటే సంఘము. అందరూ చెప్పండి, దేవుని ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మనం ఇశ్రాయేలీలమా? ఇశ్రాయేలీలం కాదు, మనం ఎవరము? దేవుని యొక్క ఇశ్రాయేలీలము. కాబట్టి దేవుడు మనల్ని ఏమన్నాడంటే మీరు దేవుని ఇశ్రాయేలు అన్నాడు. తెసలోనికైలకు రాసిన పత్రికలో ఏదైతే మాట రాశాడో, మనం చీకటిలో ఉన్నవారమా కాదు, మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వాళ్ళు. మనకు భయం ఉందా? భయం లేదు. అయితే అక్కడ ఒక మాట రాస్తాడు చూడండి, ఆ తెసలోనికైలకు రాసిన పత్రికలో. దాని తర్వాత ఆ మాట రాస్తాడు, కావున ఇతరుల వలె 6వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. ఇది పట్టేసుకుని ఏం చేశారంటే, ఇదిగో రాత్రి నిద్రపోతున్నప్పుడు వేసిపోతే ఏంటి పరిస్థితి అంటే పడుకోవద్దని అదని అర్థం. అంటే ఎంత జ్ఞానం లేకుండా బోధింతున్నారు చూడండి. రాత్రి మాటలు మనం మొత్తులై ఉండక, అంటే రాత్రి మాటలు పడుకున్నప్పుడు నువ్వు పాపక్షమాపణ చేసుకోకుండా నువ్వు పడుకున్నావు అంటే, మొత్తుల్లాగా నువ్వు మిగిలిపోయావంటే నీ పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు ఏమైపోతావు? విడిచిపడ్డావు, నీ సంగతి అంతే అంటాడు. అంతే, ఇంక కలవరం పట్టుకుంటుంది. వాస్తవానికి ఇతను యేసుప్రభు రక్తమందు కడగబడినోడు, హృదయ పవిత్రత జరిగింది. ఖచ్చితంగా యేసు ప్రభువుతో నేను ఉంటానని, నేను రక్షింపబడ్డాననే రక్షణ నిశ్చయిత కలిగి ఉండాల్సిన వ్యక్తి, మంచి మనస్సాక్షితో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఇతని మనసుని ఎవడ పాడు చేసేస్తున్నాడు? కలవరపరిచేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు పాడు చేసేస్తున్నాడు. ఆడేమో క్రీస్తు విరోధ ఆత్మచేత నడిపించబడుతున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని యొక్క సంఘము సిద్ధపాటు చేసి అక్కడే అదే పాపంలో దొల్లకుండా సత్క్రియల చేత అలంకరించబడాలి మీరు అని దేవుని ద్వారా కలిగే జీవాన్ని పరిచయం చేయాల్సిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? కడుక్కో ఈ రాత్రి. ఏంటి కడుక్కోవాలా? స్నానం చేయాలా? ఏం కడగాలి? మన మనస్సాక్షిని కడుక్కోవాలి. ఏమని? నేను ఇకను పాపిని కాదు. పాపం వల్ల భ్రమ కలుగుతుంది. ఆ భ్రమ ఏంటంటే నేను పాపిని అని అనుకోవడం. ఆ భ్రమ నుండి మనం బయటికి రావాలొద్దా? అందుకే చూడండి, మనం ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండాలి, మత్తులము కాక ఉండాలి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుకొందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ. ఏంటండి రక్షణ నిరీక్షణ? అంటే మనం రక్షింపబడ్డామో, ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడనే నిరీక్షణ కలిగిన శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకు ధరించుకోవాలంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలగుటకు. చూడండి ఎంత క్లియర్గా రాసి స్టేట్మెంట్ వదిలేశాడు, చూసారా? ఈ లేఖనం మీరు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంగీకరించి తీరాల్సిందే. మీరు అంగీకరించలేదు అనుకోండి, అది మీ ఇష్టం. ఏమండి, ఈ రాత్రి యేసుప్రభు రాకడొస్తే నేను ఉండిపోతానండి, ఎందుకంటే నా క్రియలు బాగాలేవంటే మీరు ఏమి ఎంచుతున్నారు? యేసుప్రభు రక్తాన్ని అప్లై చేశారా? మీ నీతిని అప్లై చేశారా? అక్కడ
మేమేదో చేస్తే పరలోకం వెళ్తామో, ఈ రాత్రి యేసుప్రభుతో నేను మంచిగా బ్రతికానా లేదా అని చెక్ చేసుకుంటాం. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా యేసుప్రభు రాకలు ఏమి ఎత్తపడవు. యేసుప్రభు రాకలు ఎత్తపడాలంటే నీ మంచితనం పనిచేయదు. అక్కడ ఎవరి మంచితనం పనిచేయాలా? దేవుని మంచితనం. ఆయన మంచితనం మన మీద పూర్తిగా చూపించాడు. ఆయన కృప ఎంత ఉందో ఆ పరిమితి అంతా ఆయన మనకి ధారాళంగా కుమ్మరించాడు. ఎలా కుమ్మరించాడు? ధారాళంగా, ఎంత కావాలో అంతకంటే ఎక్కువగానే ఆయన మనకి ఆ ప్రేమను కుమ్మరించాడు. కుమ్మరించి మనల్ని ఏమంటున్నాడంటే, నీవు రక్షణకే తప్ప ఉగ్రత పాలవడానికి నేను ఏం చేయలేదు, నియమింపలేదు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎవ్వరూ అధైర్యపడొద్దు. సంఘం ఎవరు అధైర్యపడొద్దు. అధైర్యపడకుండా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికంటే సత్క్రియలతో అలంకరించబడి దేవుని యొక్క న్యాయపీఠము, బేమా ఏంటండి, గ్రీకులో బేమా అంటారు. ఆ బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్, ఆ దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర సత్క్రియలతో అలంకరించబడి అక్కడ నిలబడాలి తప్ప ఎంతసేపు అదే పాపంలో దొల్లి అక్కడే ఉండి అదే పాపం కడుక్కోవడం. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అదే పాపాన్ని కడుక్కోవడం, మళ్ళీ అదే పాపం చేయడం, మళ్ళీ అదే పాపాన్ని కడుక్కోవడం. ఇది కాదు మన ప్రాసెస్. యేసుక్రీస్తు వారు మనకు ప్రతిష్ఠించిన మార్గం అది కాదు, నూతనమైంది. పాపముతో జోలి లేని, ఏంటండి అది, పాపముతో జోలి లేని జీవితం మనకు కావాలి. పాపముతో జోలి లేని పోరాటం మనం చెయ్యాలా వద్దా? అట్లా చెయ్యాలంటే మొదట దేవుని కృపను అనుభవించాలి కదా. కృపను అనుభవించకుండా చేసేస్తున్నారు మధ్యలో కొంతమంది. వాళ్ళ తప్పుడు బోధలు విని, నీతి విరోధుల బోధలు విని చాలామంది చెడిపోయారు. నీతి విరోధుల బోధలు వెంటాకే లక్షల మంది, వేల మంది బయలుదేరి వెళ్తున్నారు. కానీ దేవుని నీతిని ప్రకటించే దగ్గరికి ఎవడో రావట్లేదు. అందుకే అంటాడు ఎబ్రీ పత్రికలో, దినమంతా నా చేతులు చాచి పిలుస్తున్నాను కానీ ఎవడో లోబడతలేదు, ఎవడో రావట్లేదు. దేవుని నీతి అంటే ఎవడో వస్తున్నాడా? దేవుని నీతి అంటే ఎవడో రాడు. స్వనీతి చేయండి రా బాబు అంటే అబ్బా ఎంత అద్భుతంగా భక్తి చేత పోతారో. అవునా కాదా? ఒక ఆవిడ ఎవరో అడిగారు, ఏమండి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చెప్తుంటే దేవుని మీద ఎంతో ప్రేమ కలుగుతుంది, దేవుడు నన్ను ఇంత ప్రేమించాడని అర్థమవుతుంది. ఆ వాక్యం చెప్తుంటే హృదయము ఎంత నెమ్మదిగా ఉంటుందంటే సంతోషంగా మేము జీవించగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా మేము నడిపించబడగలుగుతున్నాము. ఆయనలో ఉన్న జీవాన్ని మేము రుచి చూడగలుగుతున్నాము. మా జీవితం చాలా సంతోషంగా ఉంది అని చాలామంది చెప్తూ ఒక వ్యక్తి నాతో ఏమన్నారంటే, మరి ఇంత మంచి వాక్యం మీరు చెప్తున్నా కూడా ఎవడో రావట్లేదు ఏంటండి అని అడిగారు. ఏంటండి, ఇంత మంచిగా దేవుని వాక్యం ప్రబలుతున్నా కూడా జనం ఎవరో వినట్లేదు ఏంటండి అంటే, నేనేమనుకున్నానంటే ఆరిపోయే దీపానికి ఏంటండి ఊరికే చలోక్తిగా అన్నాను. దేవుని ద్వారా వెలిగించబడతారు మీరు. దేవుని ద్వారా వెలిగించబడిన వ్యక్తులు మీరు అద్భుతంగా జీవించగలరు. మనస్సాక్షిని పాదాలను కడుగుతున్నామే, కానీ పాదాలు కడిగించుకుంటలే పేతురు గారిలాగా. ఏంటంటే మళ్ళీ నాకేం కావాలా, మొహము కడిగాయి, మొత్తం ఒళ్ళంతా కడిగాయి, టైఫాయిడ్ వచ్చిన వాళ్ళగా. ఏంటండి, మొత్తం మొహం కడిగాయి, ఒళ్ళంతా కడిగాయి. పేతురు లాంటి ప్రాసెస్ చేస్తున్నారేమో, ఆ ప్రాసెస్ మనకు వద్దు. పేతురు ప్రాసెస్ని ప్రభు అంగీకరించాడా? అంగీకరించలేదు. పాదాలు కడుగుతానన్నాడు. పేతురు దానికి ఓకే అన్నాడా? వద్దు ప్రభు అన్నాడు. ఒకవేళ నీ పాదాలు నేను కడగకపోతే నాతో నీకేం లేదు, పాలు లేదు అన్నాడు. నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు. కాబట్టి సహవాసం కావాలంటే ఖచ్చితంగా ఆ సహవాసంలో ఏం కడగాల? ఆరాధన చేయాలంటే రక్షణ నిశ్చయిత ఖచ్చితంగా ఉండాలి. నేను రక్షింపబడ్డాను, నేను ఉగ్రత కింద ఉన్నానా? ఉగ్రత కింద లేము. మనల్ని ఉగ్రత పాలవడానికి ప్రభు నియమించలే. దేనికి నియమించాడు ప్రభు మనల్ని? అక్కడ రాశాడు కదా, రక్షణ పొందడానికే తప్ప ఉగ్రత పాలవడానికి మనల్ని ప్రభు నియమించలేదు. మాట ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా మీరు నమ్మితే మీ జీవితాల్లో ఆనందం ఉంటుంది. నేను మీరు నమ్మలేదు అనుకోండి, అక్కడే ఉండండి, ఎంజాయ్. ఆ దరిద్రాన్ని నెత్తి మీద వేసుకుని ఎంజాయ్. ఎవరు కాదనలేరు. ఎందుకంటే గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళం కానీ దాంతో తాగించగలమా? ఏమండి ఒక మాట చెప్తానండి, కలుగును గాక అంటే అన్నీ కలిగేసినాయి కదా. మీరు అందరికీ పాపక్షమాపణ కలుగును గాక అని దేవుడు అనేది అయిపోవచ్చు కదా. మీరు అందరూ నన్నే నమ్ముకోవాలి అంటే అయిపోవచ్చు కదా. అయిపోకూడదా? మరి ఎందుకంటలేదు ఆయన అలాంటి ఆలోచన కలిగిన దేవుడు కాదు. ఎందుకో తెలుసా?
ఆయన మన ఇష్టానికి వదులుతాడు. ఏం చేస్తాడు? మన ఇష్టానికి మనల్ని ఏదో బలవంత పెట్టి పీకి నొక్కేసి నువ్వు ఇది చేయకపోతే, నిన్ను నమ్మపోతే నరకంలో వేసేస్తానని దేవుడు కాదైనా. చాలామంది దాన్ని పాస్టర్లే పోర్ట్రేట్ చేశారు ఇలాగా, ఏమని? నిన్ను నమ్మకపోతే. ఏంటండి దారుణంగా మతోన్మాదులు చెప్తున్నారు ఏమనంటే, నేను నమ్మకపోతే నేను నరకంలో వేస్తానని ఈ పాస్టర్లు చెప్తున్నారు. నిజానికి యేసుప్రభు అలా చెప్పలేదని మతోన్మాదులు చెప్తున్నారు. ఎంత సిగ్గుచేట మాట. నేను నమ్మకపోతే నరకంలో వేసేస్తానని యేసుప్రభు ఏం చెప్పలేదు, ఆ గ్రంథాలు అలాగే ఏం లేదు, కానీ ఈ పాస్టర్లు చెప్తున్నారని మతోన్మాదులు అంటున్నారు. అంటే ఎంత భ్రష్టత్వానికి అట్టుకెళ్ళిపోయారు పాస్టర్లని పేరు చెప్పుకుంటున్న వాళ్ళు. దేవుడు పీకి నొక్కి పట్టుకుని చెయ్యిపోతే చంపేస్తాను అనేవాడు కాదైనా. నీకు నిర్ణయం ఇస్తాడు, జీవం మరణం నీ ముందు పెడతాడు, నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. నీకు జీవం కావాలో నా దగ్గరికి రా. నువ్వు వద్దనుకున్నావు అనుకో, ఆ మరణంలో నువ్వు ఉంటావు. నేను మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంటాను. దినమల్లా నా చేతులు నీ వైపు చాతున్నాను. నా దగ్గరికి వస్తే అది కూడా మన ఇష్టానికి వదులుతున్నాడు. చూసారా? మన ఇష్టము మనల్ని బంధించే దేవుడు కాదు. మన పిల్లల్ని చూడండి, కొట్టేసి గదిలో పెట్టేసి హింసించేసి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను అని చెప్పేసి వాళ్ళ మీద ఒక పైశాతికత్వం చూపిస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా? పోనీ మనకేమైనా ఆనందం ఉంటుందా? వాళ్ళని ఫ్రీగా వదులుదాం అనుకుంటాం. ఆ ఫ్రీడంలోనే వాళ్ళు మనకు లోబడి ఉంటే ఎంత ఆనందిస్తాం. అంతేనే కదా? ఫ్రీగా వదులుతాము. ఆ ఫ్రీడంలో మనకి లోబడినట్టు పిల్లలు జీవిస్తున్నారు అనుకోండి, ఎంత ఆనందిస్తాం. వాళ్ళని చూసి ఎంత ముచ్చటిస్తాం. పని చేస్తున్నామండి, ఏదో కష్టపడి బట్టలు ఉతుకుతున్నాం అనుకోండి, చాలా కష్టపడి బట్టలు ఉతుకుతున్నాం అనుకోండి, బట్టలు పిల్లలు ఉతకగలరా? బుడ్డు పిల్లలు ఉతకలేరు. వచ్చి ఉతకపోతే నేను ఉతికేస్తున్నాం అనుకోండి, ఏమన్నా భావ్యమా? ఈ బట్టలన్నీ ఇదిగో మొత్తం వాషింగ్ మిషన్ అంటే బట్టలు వేసాను, వాషింగ్ మిషన్ ఎంత ఉంటుందో అన్ని బట్టలు వేసాను నీకు, నువ్వు ఉతకపోతే నేను ఉతికేస్తానన్నాడు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారు మనసులో? మా అమ్మ ఎంత శాడిస్ట్ది, ఎంత పనికి మాలిది, పైకి తిట్టరా అని అవుతారు. అంతేనే కదా? అమ్మ ఏమనుకుంటుంది? బట్టలు ఉతుకుతున్నప్పుడు నా పిల్లలు విశ్రాంతిలో ఉండాలి, ఆ భారం నేను మొయ్యాలి అని అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. అవునా కదా? ఆ భారం యేసుప్రభు మోసాడు కాబట్టి మీ భారం అంతా నా మీద వేసేయండి, నేను చేస్తాను అన్నాడా లేదా? ఖచ్చితంగా ఆయన భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అది ఇష్టపూర్వకంగానే చేశాడు. అది ఆ భారాన్ని దగ్గరికి, ఆ భారం ఆయన మీద వేయడానికి మీరు వస్తే మీరు ఫ్రీ అప్ అవుతారు. మీరు రాకుండా మీరు మోస్తానన్నారు అనుకోండి, అది మీ ఇష్టం. అంతేనే కదా? ఆయన ఏమి హింస పెట్టాడు, బలవంతం చేయడు. వచ్చి నా మీద భారమే, నేను ఐ విల్ గివ్ యూ ద రెస్ట్, ఐ విల్ గివ్ యూ ద పీస్, నీకు సమాధానాన్ని ఇస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు అనుకోండి. మనం ఆ సమాధాన విశ్రాంతి ఇస్తానన్నాడు కాబట్టి మనం దగ్గరికి వచ్చామనుకోండి, ఖచ్చితంగా ఆయన ఏమిస్తాడు? విశ్రాంతి ఇస్తాడు. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. అంతేగాని రాకపోతే ఊరుకోను అంటాడేంటి? అంటాడా? రాకపోతే ఊరుకోను నేను నరకంలో వేస్తాను ఏమండో. నువ్వు రాకపోతే ఆ పాపం నుండి చచ్చిపోయి నువ్వు నరకానికి పోతావో, నాకు అది ఇష్టం లేదు. అందుకోసమే నా సాయి శక్తులు నేను ఎంతైతే చేయగలనో, నేను చావను కానీ నేను చచ్చిపోయాను నీకోసం, అంత ఉన్నతమైన కార్యం చేశాను నీకోసం, నువ్వు వచ్చి తీసుకుంటే చాలు అని ఎదురు చూస్తాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు మానవుల్ని. అక్కడ కూడా తను చేసిన కార్యాన్ని కూడా అలా హోల్డ్ చేశాడు. ఎందుకో తెలుసా? మనం అంగీకరించడానికి. అక్కడ కూడా అంగీకరించకుండా వద్దు అని అంగీకరించాక లోపలికి వచ్చాక, నీ మీద ఏ భారం పెట్టండిరా బాబు, నువ్వు విశ్రాంతులు ఉంటే నీ పనులన్నీ నేను చేస్తానంటాడు. నువ్వు విశ్రాంతిలో ఉన్నావు అనుకో, నీ పనులన్నీ, ఎందుకంటే అది ఫినిష్డ్ వర్క్. ఏంటండి? ఫినిష్డ్ వర్క్. అది విశ్రాంతి, ముగించబడిన పని. మీరు అది నమ్మితే దాంట్లో ఎంత జీవం ఉందో అంత జీవం నువ్వు పొందుకోలేనంత జీవాన్ని ఇస్తానంటాడు. ఎంతండి? పొందలేనంత. నువ్వు వద్దు బాబో, చాలు బాబు, నీ కృప నాకు చాలు బాబోయ్ అని దాకా ఇస్తానే ఉంటానంటాడు. ఎంత ఉన్నతమైన జీవాన్ని ఇస్తాడంటే సాటిస్ఫైడ్ లైఫ్. ఏంటండి? మనం నిజంగా ప్రభు యొక్క విశ్రాంతిలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ గొప్ప ఉన్నతమైన స్థితిని మనం పొందాలనుకుంటే అలాంటి భక్తి చేయాలి. ఎలాంటి భక్తి అంటే ఎలాంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి కలిగి మనం చేస్తే ఖచ్చితంగా ఆ భక్తి ఎలాగుంటుందో కూడా ఒక మాట చదువుదాం చూడండి. తిమోతికి రాసిన భక్తి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఆ భక్తి తిమోతికి రాసిన పత్రికలో రాశాడు. వాస్తవానికి భక్తి తిమోతికి రాస్తూ మాట్లాడు కాబట్టి అట్లా అనాల్సి వచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
పోని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18 చదవండి. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. విశ్వాసమును ఏ మనస్సాక్షి, ఏ మనస్సాక్షి? అది మంచి మనస్సాక్షి. అలా కలిగి నువ్వు ఏం పోరాడాలి? మంచి పోరాటం పోరాడాలి. అందుకే పౌలు గారు ఏమంటారు? మంచి పోరాటం నేను పోరాడాను, నా యొక్క పరుగును కడముట్టించానని చెప్పాడు. మంచి పోరాటం ఏంటంటే పాపముతో జోలు లేని పోరాటం, అంటే జీవితాన్ని జీవించడం. ఆ జీవితం అలాంటి భక్తి ఎలా కలుగుతుందో 2వ అధ్యాయంలో రాశాడు చూడండి. 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు. ఎలా బ్రతకాలని? ఎంత నెమ్మదిగాను సుఖముగాను. మంచిగా ఉందా లేదు? ఇది మంచిగా ఉందా లేదా? నెమ్మదిగాను మంచిగాను సుఖముగాను ఉన్నారు. కానీ అలాంటి భక్తి కలిగి ఉండాలి మనం, అలాంటి మాన్యత కలిగి ఉండాలి. కాబట్టి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఈ ఉపదేశ సారంలో ఉన్న ఈ మంచి మనస్సాక్షి ఇలా మంచి మనస్సాక్షితో మీరు బ్రతికితే అద్భుతంగా జీవించగలరో, అద్భుతంగా దేవుని ఆరాధించగలరో అని చెప్పడం మానేసి అక్కడ చూడండి ఏమన్నాడు? 1వ అధ్యాయం 6వ వచనంలో కొందరు వీటిని మానుకొని, 1వ అధ్యాయం 6వ వచనం, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పివాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాంటివి చెప్పకుండా నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమవదు, ఎక్కడ మొదలెట్టారో తెలియదు. యేసు తాను ప్రతిష్ఠించిన మార్గం అంటాడు. ఒకసారి ఎవరి మెసేజ్ విన్నాను ఇలాగా, చాలాసేపు 2 గంటలు అనుకుంటే ఇంచుమించు కూర్చుని యేసు ప్రతిష్ఠించిన మార్గం చెప్తాడేమో అనుకున్నాను. చాలాసేపు వింటానే కూర్చున్నాను, చాలా ఇంట్రెస్ట్గా ఏం చెప్తున్నాడు. యేసు ప్రతిష్ఠించిన మార్గం అంటే చాలా ఉత్తమమైంది, ఉన్నతమైంది కదా, ఆ మార్గము మంచి మనస్సాక్షి కలిగేలా చెప్తాడేమో అని చాలాసేపు విన్నాను. కానీ చివరికి ఏం కంక్లూడ్ చేశాడో నాకు అర్థం అవ్వలేదు. దాంట్లో 10 పాటలు పాడాడు అతను. దాంట్లో ఎన్ని పాటలు పాడాడు? దగ్గర 10 పాటలు పాడాడు. ఓ 10 కుళ్ళు జోకులు వేసాడు. ఇంతకీ యేసు ప్రతిష్ఠించిన మార్గం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. ఆడ కూర్చున్న వాళ్ళని ఎవరిని అడిగినా ఆడు కూడా నాకు అర్థం అవ్వలేదని చెప్తాడు. యేసు ప్రతిష్ఠించిన మార్గం అని మొదలుపెట్టి ఇంతకీ యేసు ప్రతిష్ఠించిన మార్గం ఏంటో చెప్పలేదు. మంచి మనస్సాక్షి కలుగుతుందా అంటే ఏం చెప్పాడో? నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అన్నాడు. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు మనకి ఎలా జీవాన్ని తెస్తాయి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి వల్ల ఆ నూతనమైన మార్గం ఎలా కలిగింది, దాంట్లో ఉన్న జీవాన్ని ఎలా పొందుకోవాలి, ఆ మంచి మనస్సాక్షి కలిగితే, ఆ మంచి మనస్సాక్షితో మనం జీవిస్తే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించవచ్చు. ఎలాగండి? అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం ఏంటంటే ఆయన వల్ల ఏం కలిగింది? పాపక్షమాపణ, రక్షణ, హృదయ పవిత్రత, ఇవన్నీ కలగడం వల్ల నేను పాపిని కాదు, నేనెవరిని? దేవుని నీతి అనే మంచి మనస్సాక్షి కలిగిందనుకోండి, అద్భుతంగా అతను జీవిస్తాడు. ఏంటండి? అద్భుతంగా జీవిస్తాడు. ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు దాకా మీరు పాపజ్ఞప్తి కలిగిన మనస్సాక్షితో ఉన్నారేమో అది ఒకసారి పక్కకు పెట్టండి. ఒక్కసారి పక్కకు పెట్టి నేను యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు నన్ను నీతిమంతుడిగా ఎంచాడు అని మీరు అది నమ్మడం మొదలుపెట్టండి. విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఎత్తున్నాను. చాలా కష్టమైన పని కదా, ఎందుకంటే పాపం వల్ల కలుగు భ్రమ ఉంటుంది. హెబ్రీ పత్రికలో రాస్తాడు, పాపం వల్ల కలిగే భ్రమ ఉంటుంది. పాపం వల్ల భ్రమ ఏం కలుగుతుందంటే నేను పాపిని అని అనుకుంటాడు. పాపం వల్ల కలుగు భ్రమ అది. ఇందాక కూడా మాట్లాడుకున్న ఈ విషయాలు, చాలా విషయాలు. పాపం వల్ల ఏం భ్రమ కలుగుతుంది? నేను పాపిని అనుకుంటాడు. నీతిమంతుడు కూడా అట్లా అనుకోకూడదు. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు నన్ను పాపం నుంచి విడిపించాడు. ఈ ప్రస్తుతం నా శరీరంలో ఉన్న పాపాన్ని నిరర్ధకం చేయగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ప్రభువా, నేను నీతిని ఒప్పుకుంటున్నాను, నేను నీతిమంతుడిని, నేను పాపిని కాదు అని ఒప్పుకుని ప్రయత్నం చేయండి. ఒకసారి దేవుని శక్తి ఏంటో మీరు రుచి చూస్తారు. అలా రుచి చూశాను కాబట్టి ఎప్పుడు ఇలాంటి ఈ డయాస్ ఎక్కి మైక్ పట్టుకుని వాక్యం చెప్పాలని అనుకోలేదు నేను అసలు. నాకు చెడ్డ చిరాకు. నేను చాలాసార్లు ఒక స్టేట్మెంట్ చేశాను, పాస్టర్లు అంటే నాకు పరమ ఒళ్ళుమంట. ఎందుకంటే
వాళ్ళు పాటించమని చెబుతారు. నాకు ఇంట్లో ఉన్న బాధల కంటే గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటేనే బాధలు ఎక్కువయ్యి, అందుకే చెడ్డ చిరాకు నాకు. ఇంట్లో ఉన్న బాధల కంటే వాళ్ళు చెప్పే వర్తమానం వల్ల బాగా నలిగిపోయేవాడిని. వర్తమానం అనకూడదు, భూతమాట అది వర్తమానం అంటే. వాళ్ళు చెప్పే స్పీచ్లు ఏంటండి, స్పీచ్లు అనమాట, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అయ్యి, ధర్మశాస్త్రాన్ని బోధించే ముచ్చట్లు అనమాట. అవి మన జీవితంలో ఇంత కూడా లేశమైనా కూడా అది మనకు ఉపయోగం పడదు. అందువల్ల కూర్చుని అది విన్నాక చిరాకు వచ్చేసేది, నా జీవితం ఎందుకు వచ్చింది అని తిట్టుకునేవాడు నేను. దానికంటే ఇంటి దగ్గర కూర్చుంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుందిరా బాబు, అక్కడికి వచ్చి పాస్టర్తో బాధించుకోవడం ఎందుకు అని మానేసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ అలా చేయొద్దని ఒక మాట తీసి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రికలో అలా అంటున్నాడు, చూడండి, ఇది నేను కంక్లూడ్ చేస్తాను, ముగిస్తాను. 22వ వచనం చూడండి, 10:22. అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన విదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణంగా నిశ్చయత కలిగి ఉండాలి. ఎస్, ఐ ఆమ్ సేవ్డ్ బై గ్రేస్ అనే నిశ్చయతతో యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకొందము. అయితే కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనుట మానొద్దు, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకు ఒకడినొకడు పురికొల్పవలనని, అంటే రేపవలనని ఆలోచించాలి అని రాశాడు. కొంతమంది ఈ చర్చిలో కూర్చుని వాక్యం వినడానికి ఎందుకు భయపడుతున్నారంటే, కొంతమంది కలవర పెట్టేస్తున్నారు. హితబోధనే బోధించామనుకోండి, ఆరోగ్యకరమైన బోధన బోధిస్తే చక్కగా చూడండి, గొర్రెలు తినలేకపోతున్నాయి అనుకోండి, ఏం చేస్తాడు కాపరే, కర్ర పట్టుకుని ఆ పచ్చిక పట్టులు ఏదవుతున్నాయి కిందకి లాగి అట్లకి ఏం చేస్తాడు, అందని దాన్ని కూడా చక్కగా అందిస్తా చిగురులు తింటూ ఉంటాయి. ఎంత ఆనందంగా తింటే తెలిసాయి, అక్కడక్కడికి వెళ్ళిపోయిన ఎన్ని వచ్చేస్తాయి. ఇతను ఇలా లాగ్గానే అక్కడక్కడికి వెళ్ళిపోయిన ఎన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నా కాపరి నాకేదో పెడుతున్నాడు, అది శ్రేష్టమైన ఆహారం, పై నుంచి తీసాడంటే శ్రేష్టమైన ఆహారం ఇది. చిగుళ్ళు పెడతాడు, ఎంత బాగుంటాయి తెలుసా, టేస్ట్గా ఉంటే పక్కాట్లు చెప్పుకుని తీసుకొస్తాయి. వీడు చిగురు పెడతలేదు, కర్రట్టుకుని ఏం చేస్తున్నాడు, కర్రట్టుకుని బాగా చేస్తున్నాడు పట్టుకుని. ఎక్కడొస్తే గొర్రెలు చెదిరిపోవా. ఏసుకెళ్ళను ఇర్మియా గ్రంథంలో మాట అంటాడు, నా గొర్రెల్ని ఏం చేశారు వీళ్ళంతా, కొట్టి పడేస్తున్నారు నా గొర్రెల్ని. అయితే నేను కొత్త కాపరులు నియమించబోతున్నారు, వారు నా గొర్రెల్ని కొట్టరు, ఏం చేస్తారు, మేపుతారు. ఈ లాస్ట్ జనరేషన్, ఎండ్ టైం జనరేషన్, మనం బెన్యామీన్ తరం, ఈ ఎండ్ టైం జనరేషన్లో దేవుడు కొంతమందిని లేపుతున్నాడు, ఆయన కొంతమందిని రేపుతున్నాడు. ఇక్కడ చూడండి కింద ఏమని రాశాడు, రేపవలనని పురికొల్పుతున్నాడు, అనేక మందిని లేపుతున్నాడు. ఈ కొత్త కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు గొర్రెల్ని ఎంత మాత్రము కొడతారా, కొట్టరో, మేపుతారు. కాబట్టి ఏదైతే కొట్టి బాధపడుతున్నారో ఆ కాపర్లకు శ్రమ అని రాశాడు. ఏం చేశాడు, శ్రమ. కాబట్టి కాపర్లు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. ఏం చేయాలి, రియలైజ్ అవ్వాలి. గొర్రెలను కొట్టడం కాదు, సమృద్ధి అయిన జీవం యేసుప్రభు ద్వారా కలుగుతుందని, యేసుప్రభు ద్వారా కలిగే ఏదైతే చిగురులు ఉన్నాయో పైనుంచి కొయ్యాలా, దాన్ని రెవల్యూషన్ అంటారు. ఏమంటారు, ప్రత్యక్షతలు తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉంటే ఆ ప్రత్యక్షతల్లో ఉన్న యేసుక్రీస్తు వారి జీవం అలా బయలుపడతా ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఈ వాక్యం విన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీ జీవితాలు అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటలు వినబడుతున్నప్పుడు మీ జీవకు అది ఎంతో ఎలా ఉంటుంది, మధురం జీవకు ఎంతో మధురంగా ఉంటుంది. జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లు సంతోషిస్తూ ఉంటుంది హృదయం. ఉపదేశ సారం అలా ఉండాలి. అది కేవలం యేసుప్రభు వారు కూర్చున్న సంగతులు మాత్రమే మీకు అది ఇవ్వగలం. లేదని మీ సామర్థ్యాన్ని పెడితే కూర్చోవడమే చిరాగ్గా ఉంటుంది, భారంగా ఉంటుంది. అందుకే కొంతమంది మానేస్తున్నారు. కాబట్టి కొందరు మానుకొనిచినట్లు మనం మానడానికి వీలేదు. మరీ ఎక్కువగా కూడుకోవాలి. ఎంత మరీ ఎక్కువగా కూడుకుంటే అంత మరీ ఎక్కువ సమృద్ధి జీవాన్ని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందుకోవాలి. అంటే మరీ ఎక్కువగా
ఎవరైతే ఇక్కడ గృహ నిర్వాహకత్వం చేస్తున్నాడో అతను మరీ ఎక్కువగా పచ్చిక బట్టలు అందిస్తూ ఉండాలి. మరీ ఎక్కువ జీవాన్ని, సమృద్ధి జీవాన్ని యేసు ప్రభువు ద్వారా అందిస్తూ ఉండాలి. అప్పుడు గొర్రెలు సమృద్ధి జీవాన్ని అనుభవిస్తాయి. అట్లా ఉండాలంటే ఆ కాపరి ఖచ్చితంగా కాళ్ళు కడగాల్సిందే, మంచి మనస్సాక్షిని కలిగించాల్సిందే. అట్టి ఉన్నతమైన స్థితి ప్రభువు యొక్క సంఘంలో పెట్టాడు. మీరు నమ్మండి, మీరు వస్తే ఇక్కడ సమృద్ధి జీవాన్ని అనుభవిస్తారు. కలవరపెట్టి లేకపోతే కలవరపరిచి ఆ రొచ్చులోనే ఆ రోతలోనే ఉండే సంఘం ఇది కాదు. ఇది జీవము కలిగిన దేవుని సంఘము. ఇక్కడ శిరస్సు ఆయన మాత్రమే. ఏ మనుషుడు ఇక్కడ ఆధిపత్యం చెలాయించడానికి లేడు. ఇక్కడ ప్రభువు ఉండనివ్వడు కూడా. ఎవడైనా ఆధిపత్యం చెలాయించడానికి ఇక్కడికి వచ్చినా కూడా నిలబడినవ్వడు. మీరు నమ్మండి ఈ మాట. దేవుని ఆత్మచేత చెప్తున్నాను. ఏ మనుషుడు అగ్గుపడాలనుకున్నా ఆయన తొక్కి పడేస్తాడు ప్రభు. పక్కకి లేకంటాడు, గెట్ అవుట్. ఇది నా స్థానము, నేను కోరుకునిన స్థలము, ఇది స్థానము. ఇక్కడి నుంచి నా జీవాన్ని అందిస్తున్నాను. క్రీస్తుని ప్రతిష్ఠించామండి. ఇక్కడ క్రీస్తుని ప్రతిష్ఠించి ఆయన కోసం మాత్రమే జీవం ఇక్కడ ప్రత్యక్షపరచబడాలని మేము ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా క్రీస్తు వారు మాత్రమే కనబడతారు. ఇక్కడ ఏ మనుషుడు కనబడడానికి వీలు లేదు. ఏ మనుషుడు కనబడడు. ఇక్కడ నుంచున్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు కూర్చిన జీవం. ఆ జీవాన్ని కనుక మీరు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా వచ్చి మాట్లాడితే మాత్రం ప్రభు అక్కడ ఉండనివ్వడు, మౌనం చేసేస్తాడు. మేము ఎప్పుడో కామెడీ చేస్తాం, ఏంటి కమ్ టు నేబో అంటాడు. అది అట్టి పరిస్థితి మనకు వద్దు. కాబట్టి మీరు ఒకవేళ దేవుని వాక్యత ప్రత్యక్షతలు మీకు కూడా వస్తే కనుక మీరు ఖచ్చితంగా పంచుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా పంచుకోవాలి. ఆత్మ నడిపింపు మీకు ఉండి దేవుని యొక్క లేఖనాల పట్ల ప్రభు మీకు రెవల్యూషన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండి పంచుకోవాలి. ఇక్కడ ఇందాక ఏం చదువుకున్నా, రాజులైన యాజక సమూహం, యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడ మాట్లాడడానికి అర్హత ఉంది మీకు. ఇది పాత నిబంధన యాజక క్రమం కాదు, ఇది క్రొత్త నిబంధన రాజులైన యాజక క్రమం. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు బాగా స్టడీ చేయండి. ఇంటికి వెళ్ళాక కూడా మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. అదే నిజమైన ఆరాధన. ఏంటండి? మంచి మనస్సాక్షితోనే ఆరాధించాలి. పాత నిబంధనలో ఎలాగ వారు ఆరాధించారో వారికి తెలియకుండానే వారు ఆరాధించారు కదా, అది ఎలాగో రేపు పొద్దున మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి విన్న ఈ సంగతులు మీరు దీన్ని నిష్ప్రయోజనంగా చేయకండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడదాం. ఈ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఏమైందా? అయిపోయిందా? సిగ్నల్ లేదా? అయిపోయిందా? పర్లేదు, పర్లేదు. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుని కూడికను ముగించుకుందాం. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. విత్తబడిన వాక్యము దాని విషయంలో మీరు ఆలోచన చేయండి. నేను ఇక్కడ ఆరాధించేది మంచి మనస్సాక్షితోనా కాదా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. మీరందరూ నేను చెప్తున్న మాటలు విని దాని ప్రకారం ప్రార్థన చేయండి. నేను ఇంతకాలం నుంచి వస్తున్నానే, నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నానా? నేను ప్రభువునందు క్షమించబడిన వ్యక్తిని. నేను ఉగ్రత పాలగుటకు ప్రభు నన్ను నియమించలేదు, నేను రక్షణ పొందుటకే ఆయన నన్ను నియమించాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉండే వ్యక్తిని నేను కాదు. నేను 7 ఏండ్ల శ్రమల కాలంలో దేవుని యొక్క బేమ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఆయన యొక్క న్యాయపీఠం దగ్గర నేను సత్క్రియలతో అలంకరించబడి గొప్ప బహుమానాలు అందుకోవాలి 1000 ఏండ్ల పాలనలో. కాబట్టే ప్రభువు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ సంఘములో జీవము అనుభవించుటకు, సమృద్ధిగా దాన్ని అనుభవించుటకు ప్రభువు నన్ను నిలవబెట్టాడని ప్రార్థన చేసి స్తుతించండి ఆయన్ని. ప్రభువా, నీ యొక్క వాక్యము విని నేను పక్కనకి పాడేయడం కాదు, ఆయన వాక్యము ద్వారా, నీ వాక్యము ద్వారా నేను బ్రతకాలయ్యా, నీ వాక్యం ద్వారా నేను జీవించాలయ్యా. ఆ వాక్యము ద్వారా సత్క్రియలనే ఆ ఒక గొప్ప అలంకారం చేత నేను అలంకరింపబడాలయ్యా. నేను అలా అలంకరింపబడాలంటే నాకు మంచి మనస్సాక్షిని దయచేయండి. మంచి మనస్సాక్షితో నేను ఆరాధించటకు సహాయము దయచేయండి ప్రభువా. నాకు మంచి మనస్సాక్షి కలుగులాగున సహాయము చేయండి ప్రభువా. మీ చిత్తానికి నేను లోబడి ఉండే వ్యక్తిగా నేను మార్చండి అయ్యా. మీ యొక్క నూతనమైన ప్రతిష్ఠించిన యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గంలో నేను నడవాలయ్యా అని ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ఆత్మ నడిపింపుతో దేవా ఇగో తండ్రి ఉన్నతమైన మీ మాటలను మాకు అందించారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. మీరు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము కలిగినది. ఆ మార్గములో మేము ప్రవేశించాము ప్రభువా. గొర్రెలకు సమృద్ధి జీవాన్ని మీరు ఇచ్చే దేవుడవు.
అయ్యా ఇగో తండ్రి సమృద్ధి జీవాన్ని మేము అనుభవించాలంటే దేవా ఇగో తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, మంచి మనస్సాక్షిని కలిగి మేము మిమ్మల్ని ఆరాధించాలి. అట్టి మనస్సాక్షితో మేము జీవించులాగున సహాయము చేయండి. అట్టి మంచి మనస్సాక్షిని మాకు కలుగు చేయండి ప్రభువా. ఇగో తండ్రి ఎంతమంది అయితే ఇంకా స్వనీతితో భక్తి చేస్తున్నారో నిశ్చయముగా సేనాయి మూలాలన్నీ కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. నిశ్చయముగా ప్రతి సేనాయి మూలం కాల్చివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. ఎవరైతే సేనాయి మూలాలతో ఈ యొక్క సంఘాన్ని ఎవరైతే కలవరపరుస్తున్నారో వారందరూ యేసుక్రీస్తు నామములో మారు మనసు పొందుదురుగాక. ఆ ప్రతి సేవకుడు మారు మనసు పొందుదురుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రభువా ఇగో తండ్రి మారు మనసు పొంది మీ వైపుకు తిరిగి మీ నీతి ద్వారా కృపను మేము అనుభవించడానికి, అపరిమితమైన మీ శక్తిని మేము అనుభవించడానికి ప్రభువా మీరు ద్వారాలు తెరవండి. అట్టి మంచి మనస్సాక్షిని కలగజేయండి. హృదయ పవిత్రత కలగజేశారు, అందుని బట్టి వందనాలు. ఆ హృదయ పవిత్రత నుండి మంచి మనస్సాక్షి మాకు కలుగుటకు సహాయం చేయండి. మానుకొనకుండా దేవా ఇగో తండ్రి తరచు మేము కూడుకొనుచు మా జీవమైన యేసుక్రీస్తు వారి యొక్క సంగతులను మేము వింటూ ఆ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రతి సంగతిని మేము అలవరుచుకుంటూ దేవా ఇగో తండ్రి దేవా జీవాన్ని మేము సమృద్ధిగా అనుభవించలాగా మీరు ద్వారాలు తెరవండి. దేవా ఇగో తండ్రి రేపొద్దు జరగనున్న కూడికను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము. దేవా ఇగో తండ్రి ఇంకా ఉన్నతమైన వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నింపండి. ప్రభా ఇగో తండ్రి మీ వాక్శక్తితో మమ్మల్ని నింపండి. వాక్శక్తి కలిగి అద్భుతముగా దేవా మీ జీవాన్ని మేము ప్రకటించుటకు సహాయం దయచేయండి. చక్కగా అద్భుతముగా కాళ్ళు కడుగుకొనుటకు సహాయం చేయండి. దేవా కాళ్ళు కడుగుకునే అనుభవంతో దేవా ఇగో తండ్రి అద్భుతంగా మీ ద్వారా జీవించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రికాల సమయంలో వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క వాక్యం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించి తొదకు మహాభివృద్ధిని అందుదునుగాక అని ప్రకటిస్తున్నాం. దేవా మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి మేము ఇంటికి వెళ్చుండగా మీ కృపాక్షేమకు తోడుగొంచమని దేవా ఇగో తండ్రి మీ కృపను బట్టి ఇంకనూ దేవా ఇగో తండ్రి ఉన్నతమైన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట ఈ యొక్క ప్రార్థన మానవులు అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదండి. ఒక చిన్న అనౌన్స్మెంట్, రేపొద్దుట మరి ఆదివారం